హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నానో చూడి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ చూపిస్తున్నాను కదా, మీరు గెస్ చేయండి ఒక్కసారి. ఈరోజు పాలక్ పన్నీర్ చేస్తున్నామండి. చూడండి, పాలకూర కడిగి వాటర్లో వేసి పెట్టినాం, వాటర్తో ఉడకబెడదామని. ప్లస్ పన్నీరు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. దీంట్లో పుదీనా ప్లస్ కాజు, పచ్చిమిర్చి. ఇంకొకటి ఇది ఇరేషియా వాక్ అంటారండి. ఇది ఇరేషియా వాక్ అనేది మనకు అన్ని మల్టీపర్పస్ చేసుకోవచ్చు. ఇది కడాయి అయితే కడాయి టైపు వాడుకోవాలనుకుంటాం, కానీ అట్లా కాదండి. రైస్ వండుకోవచ్చు, పాలుగా పెట్టుకోవచ్చు, అన్ని ఆల్ ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకటి అయిపోయింది. ఇంకొకటి రైస్ ఇది రోస్టర్ అంటారు. ఈ రోస్టర్ 3.5 లీటర్స్. నేను 1.5 గ్లాసు, ఎందుకంటే మన చిన్న ఫ్యామిలీ చిన్ననే వండుకుంటాం అంటున్నారు. మేము ముగ్గురికేనండి. ఇది రైస్ 1.5 గ్లాసే పెట్టినాను. నేను రోస్టర్లో పెట్టినాను. చూడండి, ఇది ఇంకొకటి బ్రౌన్ రైస్ క్వీన్వా. ఇది కూడా ఒక రైస్ వండుతున్నామండి. రోజు కూడా రైస్ వండి చూపిస్తున్నాను ఎట్లా కావాలా, ఎట్లా చేయాలి. ఇది కూడా మన బౌల్స్ అంటే ఇది వండర్ బౌల్స్ అంటారు, ఏఎంసీవే. ఇది కూడా చాలా యూజ్ఫుల్. ఎందుకంటే మా ఇంట్లో చిన్న నుంచి పెద్ద వరకు కూడా అన్ని ఏఎంసీయే ఉన్నాయండి. స్పూన్ తో సహా, పీలర్ తో సహా ఉందండి. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించిన తర్వాత ఈ టెంపరేచర్ అనేది చూడండి. దీని మీద ఇది మెయిన్ ఇదేనండి, ఇది విజయోతమ్. ఈ విజయోతమ్ ఏంటంటే లోపల ఉన్న సెన్సార్, ఇది సెన్సోతమ్ అంటారు. ఈ సెన్సోతమ్ ను లోపల ఉన్న హీట్ ను అబ్జర్వ్ చేసుకొని 98 అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఇది అనేది పోగొస్తుంది. అప్పటి వరకు మనకు విటమిన్స్ మినరల్స్ అనేది లాస్ అవ్వదండి. మన మామూలు బౌల్ కు ఈ బౌల్ కి ఏం డిఫరెంట్ అని చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారు, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తున్నారు. కానీ దీని వల్ల ఏం బెనిఫిట్ అనేది, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ లాస్ అయిపోతే అవి ఎవాపరేట్ అయిపోతుంది. గాలి మనం ఎంత ఉడికిందా అనేదే చూస్తాం తప్ప ఇంత టైంలో కుక్ అవుతుంది అనేది తెలియదు. కాబట్టి అందుకే ఏఎంసీ వల్ల ఏం బెనిఫిట్స్ అనేది ఇదేనండి. అందుకే చూపిస్తున్నాను. ఇది 24 రోస్టర్. ఇప్పుడు నేను రైస్ పెట్టినాను 1.5 గ్లాసు. 1కి 1.5 గ్లాస్ వాటర్ పోసినాను. ఇప్పుడు ఏమైతుందో చూద్దాం. ఈ టెంపరేచర్ మీకు వస్తుంది, ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడండి. 98 వచ్చిందంటే ఏమైతుంది అనేది కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇది 24 ఇరేషియా వాకు 2.8 లీటర్స్. ఇప్పుడు వాటర్ వేసి పెట్టినాను కదా, స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా చూడండి, 98 దాకా పెడదాము. పాలకూర అనేది కలర్ ఎట్లుందో చూడండి, కలరు ఎట్లుందో అట్లే ఉంటది. కలర్ అనేది చేంజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూస్తాము ఒక్కసారి. ఓకేనా? చూడండి, ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనం తగినంత, ఎంత కొంచెం ఎక్కువ అని ఏం లేదు. ఇది సోడానండి, ఇది సోడా. కొంచెం ఒక చిటికెడు వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నానో చెప్తాను. కొంచెం షుగర్ అండి, కొంచెం షుగర్. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. చూడండి, పాలకూర ఎలా ఉందో అలానే ఉందా, ఏమన్నా కలర్ అనేది చేంజ్ అయిందా? ఎందుకంటే మన మామూలు కుక్వేర్ కు ఈ కుక్వేర్ కి ఏం డిఫరెంట్, అంత డబ్బులు ఎందుకు అని అంటున్నారు కదా. ఇదే ఎగ్జాంపుల్ గా చూపించాలనుకుంటున్నాను. ఫుల్ వీడియో పెడుతున్నానండి, చూడండి ఒక్కసారి దానికి దీనికి ఏం డిఫరెంట్ అనేది. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ పెడుతున్నాను. ఇది చూడండి, ఇది రైస్ 98 వచ్చినాక ఏమైతుంది అని అన్నాను కదా, ఇట్లా పొగలు వస్తున్నాయి. చూడండి, ఇది 1 మినిట్ కూడా కాలేదు. రైస్ ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. నార్మల్ దానికి మన ఏఎంసీ కుక్వేర్ కి ఇంత డిఫరెంట్ అండి. చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇంకొక 1 మినిట్ లో మన రైస్ రెడీ. ఎలా అవుతుందో మళ్ళీ చెప్తాను. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మన ఏఎంసీ కుక్వేర్ చూడండి అందరూ. మళ్ళీ 98 వచ్చేసింది. చూడండి, రైస్ అయిందా లేదో చూద్దాం. చూడండి, 3 మినిట్స్ లో రైస్ రెడీ. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా చూడండి. ఇది చూడండి, ఇది కూడా ఏఎంసీ బౌలే. ఇది చూడండి, ఇది డెమో పెట్టుకుంటే ఎవరికైనా గిఫ్ట్ ఇస్తామండి. ఇది చాలా బాగుంటుంది. ఇందులో ఐస్, మామూలు వాటర్ వేసి పెట్టినాను. పాలకూర అయిపోయిన తర్వాత దీంట్లో వేసి క్లీన్ చేసుకున్నాను. చూడండి, 98 వచ్చింది. పాలకూర ఉడికిపోయింది. చూడండి కలర్ ఎట్లా ఉందో, అసలు ఉడకనట్టే ఉంది. చూడండి ఎట్లా ఉడికిపోయిందో. ఇగో
మెత్తగా మగ్గిపోయింది చూడండి. అంటే న్యాచురల్ ఏది ఇది వాటరు చూడండి. ఈ పాలకూరని ఈ కూల్ వాటర్ ఐస్ వేసిన వాటర్లో వేసేస్తున్నాను. ఈ వాటర్ కూడా వేస్ట్ చేయమండి. ఇప్పుడు మిక్సీకి వేసేటప్పుడు వాటర్ వేస్తాము, తర్వాత ఈ పన్నీరు అవంతా మిక్సీ వేస్తాం కదా, అప్పుడు కూడా ఈ వాటర్ కూడా అందులోనే వేస్తామండి. ఏది కూడా బయటికి వెళ్ళిపోదు. ప్రోటీన్స్ అనేది లాస్ అవ్వకుండా తింటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇదే చూద్దాం ఇప్పుడు. కూల్ వాటర్లోది తీసేస్తున్నాను. ఏ వాటర్ వేస్ట్ చేయమండి. ఎందుకు కూల్ వాటర్లో వేసినామంటే అవి మనము మిక్సీకి వేస్తే బాగా వేడి ఉంటుంది కదా, మనం అంత ఫాస్ట్గా కర్రీ వండుకోలేం. అందుకే నేను ఇట్లా చేస్తున్నాను. కొత్త రెసిపీ, కొత్త మోడల్, కొత్త డిఫరెంట్. ఇది ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి. ఇందులోనే పచ్చిమిర్చి, కాజు, పుదీనా కూడా వేస్తున్నాను. అంటే పోపులో తినేవాళ్ళు తినొచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు, కానీ నేను మిక్సీలోనే వేసేస్తున్నాను. అది కూడా ఇప్పుడు మిక్సీకి వేసి మళ్ళీ ఆ బౌల్ పెట్టేసి బ్రౌన్ రైస్ క్వీన్వా అండి ఇది ఇప్పుడు పాలకూర తీసినాం కదా ఇరేషేవాక్ అనేది, ఇప్పుడు ఇది కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొన్ని రైస్ కదా చూడండి, ఒక్క హాఫ్ కప్పు కూడా కాదు ఇది. ఇప్పుడు నేను 1కి 1.5 పెట్టినాను. ఇది సెక్విక్ అండి. నేను కుక్కర్ మూత పెడుతున్నాను చూడండి. ఇది కుక్కర్ మూత అంటారు. దీనికి 4 సేఫ్టీ వాల్స్ ఉంటాయి. 1 2 3 4 అంటే పేలడానికి ఛాన్సే లేదు. ఇది మెయిన్ అండి. ఇది సెక్యూర్ అంటారు. సాఫ్ట్ టర్బో, మనం హార్డ్ కాబట్టి టర్బో పెట్టేద్దాం. ఎన్ని నిమిషాలు అవుతుందో చూపిస్తాను. పెట్టేసిన హై ఫ్లేమ్ పెడుతున్నా చూడండి. పెట్టించిన హై ఫ్లేమ్ పెట్టేసి ఇది ఈ రోజు కూడా ఇంకొకటి కూడానండి, మనం హెయిర్ గ్రోత్ కావడానికి ఇది 16లో అండి 1.3 లీటర్స్. ఇది చిన్నది. ఇది దీంట్లో మనం ఏమేమి వేసినామంటే ఆయిల్, ఇంకా దీంట్లో కరివేపాకు, మందార పూలు, మెంతులు, కరివేపాకు, అలవేరానండి. ఇవన్నీ కలిపి మిక్సీకి వేసి ఆయిల్లో మొత్తం ఇట్లా పెట్టినానండి. మూత పెట్టి పెడదాము. 98 వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే మొత్తం చిటపట అంటుంటుంది. ఇది కూడా హెయిర్ గ్రోత్ కు చాలా మంచిదండి. చూడండి, మీరు కూడా చూస్ చేసుకొని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది 16 గవర్నమెంట్ అంటారండి. ఇది 1.6 లీటర్స్. ఇప్పుడు దీంట్లో పాలక్ పన్నీర్ దీంట్లోనే చేస్తున్నాను చూడండి. ఎందుకంటే మనకు ఎన్ని బౌల్స్ ఉన్నా సరిపోవండి మన కిచెన్ లో. ఇది ఒకటి చూడండి, ఇది ఒకటి ఆయిల్ పెట్టేసినాను ఒక స్టవ్ మీద క్వీన్వా బ్రౌన్ రైస్ పెట్టేసిన, ఇంకొక స్టవ్ మీద ఇప్పుడు పాలక్ పన్నీర్ రెడీ అవుతుంది. చూద్దాం చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. మనము 60 డిగ్రీస్ వరకు ఫ్రీ హీట్ చేసుకుందాము. ఫ్రీ హీట్ ఎందుకు అంటే ఈ బౌల్ మనం హై ఫ్లేమ్ పెట్టినా సరే ఈ బౌల్ ఏమైతుందో అని ఎగ్జాంపుల్ చూపించడానికి 60 డిగ్రీస్ వరకు ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టిన చూడండి. చూడండి ఇప్పుడు 60కి వచ్చేసింది. ఓపెన్ చేస్తున్నాను చూడండి. బౌల్ ఎలా ఉంది? మామూలు బౌల్ లానే ఉంది. హ్యాండిల్స్ కూడా హీట్ అబ్జర్వ్ చేసుకోదు. చూడండి ఇప్పుడు మామూలు బౌల్ లా ఉంది కదా. దీంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేద్దాం. ఎంత వేడి ఉందనేది చూద్దాం. 1 స్పూన్ వేసిన ఆయిల్, దాంట్లో జీలకర్ర. ఎంత వేడి ఉందో చూడండి. ఇప్పుడు చూడండి, అంటే పొగలు అట్లా అనేది రాదు. ఇది నాన్ పోరస్ మెటల్ కాబట్టి అట్లా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, ఇప్పుడు ఒక్కసారి దీంట్లో స్టీల్ వాడాలా చెక్కయి వాడాలా అని అంటున్నారు కదా, ఏవి వాడినా ఏం ప్రాబ్లం లేదండి. చూడండి ఇది కూడా మనకు అయిపోయింది. బ్రౌన్ రైస్ చూడండి క్లీన్గాది ఎంత 1 మినిట్లో అయిపోయిందండి. చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో. టర్బో, ఎందుకంటే ఇవి చాలా లేట్గా కుక్ అవుతాయి కాబట్టి
టర్బో పెట్టేసినాము, అదే ఆటోమేటిక్ వచ్చేసింది. బంద్ చేసినాం చూడండి. 1 మినిట్ చూడండి, ఇది టర్బోకి వచ్చేసింది కదా. మళ్ళీ వెనక్కి ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత అప్పుడు ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఓపెన్ కాదు. చూడండి, ప్రెజర్ ఉంటుంది దీంట్లో. ఈ ప్రెజర్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఇది లాక్ ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు ఇది రిటర్న్ వచ్చేదాకా ఓపెన్ కాదండి. ఇది కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాము. 98 వచ్చే వరకు మనకు తగినంత వేసుకుందాము. ఒక్కసారి కలిపేసుకొని, నేను ఒక్కటే పావు స్పూన్ వేసిన ఆయిల్ అండి. చూడండి, మాడు అనేది పోదు దీంట్లో, మంచిగా మగ్గిపోతాయి. 98 వచ్చేదాకా ఓపెన్ చేయకుండా ఉంచుదాం. కూడా ఆయిల్ కంప్లీట్ అయిపోయింది. 1 మినిట్లో. కలర్ చూడండి ఎంత బాగైందో. ఆయిల్ మనకు షాప్లో కూడా ఇలాగనే అమ్ముతారండి. మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకోవచ్చు. చాలా హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుందండి. నా హెయిర్ కూడా చాలా ఊడిపోయేది. ఇది వాడినప్పటి నుంచి చాలా గ్రోత్ కూడా అవుతుంది. చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు 98 ఇది కూడా రిటర్న్ ఎట్లా వస్తుందో చూడండి. టర్బో ఇక్కడికి వచ్చినాక ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇది ఇట్లా కూడా మనం మూత పెట్టుకోవచ్చు. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఇది ఒక్కసారి కలుపుకొని, ఇది పట్టుకొని కూడా పట్టుకోవచ్చండి. చూడండి, ఇది హ్యాండిల్ అనేది హీట్ ఉండదు, పట్టుకొని కూడా కలుపుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయలు చూస్తే మగ్గలేదు అన్నట్టుంది, కానీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇగో చూడండి, మెత్తగా అయిపోతుంటుంది. అందుకే ఇదే మన ఏఎంసీ స్పెషాలిటీ. ఇప్పుడు పాలకూర మిక్సీకి వేసుకున్నాం కదా, అది వేసేసుకున్నాము. మాడిపోలేదు చూడండి, మనం 1 స్పూనే ఆయిల్ వేసినాము. చూడండి, మాడిపోలేదు. చూడండి ఎంత బాగైందో. ఉల్లిపాయలు కూడా చాలా అట్లనే మగ్గిపోయినాయి. ఇప్పుడు పాలకూర, కాజు, ఉల్లిపాయ ఇవన్నీ మిక్సీకి వేసి దీంట్లో కొంచెం ఇప్పుడు పాలకూరలో ఉడకబెట్టుకున్నాం కదా, ఈ వాటరు వేస్ట్ చేయకుండా ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాం. తగినంత వేసుకుందాము, తర్వాత చూసి మళ్ళీ వాడుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు అవన్నీ వాటర్, పాలకూర ఉడకబెట్టిన వాటర్ వేసినాం కదా. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టుకుందాము. మూత పెట్టినాక పచ్చివాసన అనేది పోవాలి కదా. 98 వరకు పెట్టుకుందాము. 98 వచ్చినాక ఓపెన్ చేసి ఉప్పు, కారం, పన్నీర్ అవన్నీ వేసేద్దాం అండి. ఇది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వస్తేనే ఓపెన్ అవుతుందండి. చూడండి, క్వీన్వా రెడీ. ఎంత బాగుందో చూడండి. ఎమ్మి ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి. అదే మన దాంట్లో అయితే నైట్ నానబెట్టుకొని పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇది మాత్రం చాలా బాగా కుక్ అయిపోయింది చూడండి. ఎందుకంటే పెద్ద దాంట్లో చిన్న వంట ఎట్లా వండుకోవాలని చాలా మంది అంటున్నారు. చూడండి, నేను ఇరేషియా వాకు ఇది ఇంత 3.6 లీటర్స్. చూడండి, నేను ఎంత చిన్న 1/2 కప్పు కూడా వండలేదు. చూడండి, ఇప్పుడు ఇది చూడండి 98 వచ్చేసింది. ఎంత బాగుందో. పాల కలర్ కూడా ఇంత చేంజ్ అవ్వలే చూడండి. ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు, కారం, ఉప్పు ఫస్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకుందాము. 1 స్పూన్ కొంచెం వేసిన. ఇది కూడా ఏఎంసీ స్పూన్ అండి మాది. చూడండి, ఏఎంసీ స్పూను. ఇది కూడా మా అన్ని ఏఎంసీయేనండి, వేరే అనేది లేదు. ఇంకా ఇది పెద్ద గరిటలు రాలేదు, అవి కూడా వస్తే అవి కూడా తీసేసుకుంటాము. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడరు, కొంచెము జీలకర్ర మెంతుల పౌడరు, ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందాం.
16 డయామీటరు. ఇది గవర్నమెంట్ అంటారు. ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఏఎంసీ గురించి తెలియని వాళ్ళు ఈ మధ్యలో యూట్యూబ్లో చూసి తెలుసుకుంటున్నారండి. తెలుసుకొని కాల్ చేసి తీసుకుంటున్నారు చాలామంది కూడా. ఎందుకంటే మనకు ఫుడ్ వల్ల చాలామందికి మంచి ఫుడ్ తినాలి, మంచి కుక్వేర్లో తినాలి అనేది అవగాహన వచ్చేసింది. కాబట్టి ఇలా ఇప్పుడు మనం 98 వరకు పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇట్లా పైకి వచ్చేస్తుంది. అప్పుడు చూద్దాం. కొంచెం కస్తూరి మెంతి యాడ్ చేస్తున్నాను. ఇట్లా కొంచెం యాడ్ చేసుకొని వేసేసిన ఒక్కసారి మూత పెట్టేసుకుందాము. ఊక కూడా కలపడం అవసరం లేదండి, అదే కుక్ అయిపోతుంది. 98 వచ్చినాక ఓపెన్ చేద్దాం. మీరు వేసేసి ఒక్కసారి కలిపి బంద్ చేద్దామండి. పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని గురించి ఏఎంసీ కుక్వేర్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కింద స్క్రోల్ నెంబర్ వస్తుంది.